ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. పరమ గురువులకి, పరమ గురు మండలికి, యాస్ట్రల్ మాస్టర్కి, ఈ ప్రస్తుతానికి ఈ విశ్వ చైతన్యానికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడం మరి కర్నూలు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లతా మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా వీడియోనా లేకపోతే ఏం లేదా, మామూలేనా? మీరు కంటిన్యూ చేయండి మేడం, వస్తుంది. సరే. ఓకే స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. వన్నెస్ వెజిటేరియనిజం మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అలాగే ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రికి ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ, జగద్గురువులకు, విశ్వగురువులకు, పరమ గురువులకు, పరమ గురుమండలికి అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఎంకరేజ్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా, ఆ ప్రకృతి మాతకు, ఆ జగన్మాతకు, ఆ గోమాతకు, భూమాతకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. ఎవరి నుంచి అయితే జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నామో వాళ్ళందరికీ కూడా మన ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటూ, ఇప్పుడు పత్రిక రచించిన శ్రీకృష్ణామృత ఉత్తర గీతా జ్ఞానసారం, దాంట్లో నుంచి మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. 2 కళ్ళు మూసుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, కిందైనా కూర్చోవచ్చు, కుర్చీలైనా కూర్చోవచ్చు. మీకు ఎలా ఇబ్బంది, స్థూల శరీరానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూర్చోవచ్చు. కళ్ళు మూసుకోవాలి, 2 చేతులు కలుపుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మన శ్వాసను, సహజంగా జరిగే శ్వాసను గమనించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరు గురువు అంటే నీ శ్వాసే నీ గురువు అని మన బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు గురువు వాళ్ళలోనే ఉన్నారు, వాళ్ళ అంతరాత్మే వాళ్ళ గురువు. కాబట్టి నీ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతావో ఆజ్ఞా చక్రంలో అది సిద్ధమవుతుంది, ఆలోచన రహిత స్థితిని చేరుకుంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాస మీద ధ్యాస. సహజంగా జరిగే శ్వాసను గమనించడమే ధ్యానము. ఆనాపాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడమే ధ్యానము. ధీ ప్లస్ యానము, బుద్ధితో ప్రయాణము. ఆలోచనలు వచ్చినప్పుడంతా మనస్సు అనేది ఆలోచనలు కలుగజేస్తుంది. కాబట్టి ఆలోచనలు వచ్చినప్పుడంతా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కొంతసేపటికి ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి. మెల్లమెల్లగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి రావడం జరుగుతుంది. అప్పుడు మనకు నాడీ మండల శుద్ధి, 72,000 నాడీ మండలం ఉంటుంది కదా, అది శుద్ధి కావడం జరుగుతుంది. దాన్ని సహనంతో, ఓర్పుతో భరిస్తూ ఉంటే అక్కడ హీలింగ్ ప్రాసెస్ అనేది జరిగి అక్కడంతా ఆరోగ్యం అనేది బాగైపోతుంది. అట్లా ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రతిరోజు 2 సార్లుగా చేయాలి మాస్టర్స్. 2 సార్లు కాకపోయినా ఒక్కసారన్నా చేయాలి. వీలైతే 2 సార్లు చేయాలి, లేకపోతే ఒకసారన్నా చేయాలి. ఇంకా ధ్యానం బాగా కుదిరింది అనుకోండి, ఇంకా ఎక్కువసేపు కూర్చోవచ్చు ధ్యానంలో. బాగా కుదిరిన ధ్యానం 2-3 గంటలు కూర్చున్నా కూడా ఒక అర్ధ గంట కూర్చున్నట్టు అనిపిస్తుంది ధ్యానం బాగా కుదిరితే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్షన్. ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో దాంట్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆలోచనలు ఆగిపోయిన తర్వాత దృష్టి మీద ధ్యాస. ఆలోచనల వరకే శ్వాస మీద ధ్యాస. తర్వాత 2 కనుబొమ్మల నడుమ భ్రుకుటి, అక్కడ ధ్యాస.
ఆ విధంగా 48 నిమిషాల పాటు ఆ విధంగా చేశారంటే గత జన్మ కర్మలన్నీ దగ్ధమైపోతాయని ఈ ఉత్తర గీతలోనే రాయడం జరిగింది మాస్టర్. కాబట్టి అంతటి గొప్పది ధ్యానము. శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పారు యోగివిక అర్జున అని. అర్జునుడికి యోగి కమ్మని చెప్తున్నారు, అలాగే మనకందరికి కూడా చెప్తున్నారు. ఓకే మాస్టర్, ఆ విధంగా కూర్చొని ఆ విధంగా చెప్తూ ఉంటూ వింటూ మనం ధ్యానం చేసుకొని వచ్చు. ఇప్పుడు స్వాధ్యాయం స్టార్ట్ చేస్తాము. ఆకాశం మానసం కృత్వా మనః కృత్వా నిరాస్పదం నిశ్చలం తం విజానీయాత్ సమాధిస్తస్య లక్షణం. మనస్సును ఆకాశంలా నిర్మలంగా నిరాధారమైనదిగా చేసి నిశ్చలమైన ఆ సర్వాత్మను తెలుసుకోవాలి. ఇదే సమాధి స్థితిలో ఉన్న యోగి యొక్క లక్షణం. చూడండి, సమాధి స్థితిలో ఉన్న యోగి యొక్క లక్షణం. యోగి ఏ విధంగా ఉంటాడంటే మనస్సును ఆకాశంలా నిర్మలంగా ఉంచుకోవడం. అది వ్యాఖ్యానం ఇస్తున్నాడు. సంకల్ప వికల్పాలతో నిండి ఉండే మనస్సును సంకల్ప వికల్ప రహితంగా చేసి ఆ మనస్సును ఏ ఇతర విషయాల మీదకి పోనీయకుండా ఆకాశం లాగా నిర్మలంగా సర్వశూన్యంగా నిరాధారంగా చేసిన యోగి సమాధి స్థితిని పొంది నిశ్చలమైన ఆ సర్వాత్మను తెలుసుకోగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో దాని ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. కదిలే దాని చలనం ఉండే దాని ద్వారా కాదు, చలన రహితమైన దాని ద్వారానే ఏదైతే చలనరహితానికి ఆధారభూతమైందో దాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆ సంకల్ప వికల్పాలు అనేది మనస్సు చేసేది. ఆ మనస్సు ఏ ఇతర విషయాల మీదకి పోనీయకుండా మనము ఆకాశంలాగా నిర్మలంగా సర్వశూన్యంగా, అంటే ఏమీ లేకుండా ఉండడం. దానివల్ల ఏమవుతుంది, సమాధి స్థితిని పొంది నిశ్చలమైన ఆ సర్వాత్మను, అంటే అందరిలో ఉండే ఆ ఆత్మను తెలుసుకోగలుగుతాడు. మనస్సు అనేది సంకల్ప వికల్పాలతో కూడినది. మనస్సు అంటేనే సంకల్పాలు వికల్పాలు, అంటే ఆలోచనలు. మనస్సు యొక్క స్వభావం, మనస్సు యొక్క స్వభావం అనేది ఆలోచనలు అన్నమాట. కాబట్టి ఆలోచనలు అన్నా మనస్సు అన్నా రెండు ఒకటే అని చెప్తున్నారు. కాబట్టి ఆలోచనలు లేకుండా చేసుకుంటే మనస్సు నాశనం అయినట్టే. అది సాధ్యమా అంటే సాధ్యం అవుతుంది. ఎందుకు? ప్రాక్టీస్ మ్యాక్సిమం పర్ఫెక్ట్. అంటే ఏదైతే నువ్వు సాధన చేస్తావో దాంట్లో పర్ఫెక్ట్ అనేది వస్తుంది, పర్ఫెక్షన్ అనేది వస్తుంది అని చెప్పినారు కదా. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, జ్ఞాని అయి యోగివిక అర్జున అని చెప్తున్నారు. కాబట్టి ఆలోచనలు లేకుండా చేసుకుంటే మనస్సు నాశనం అయినట్టే. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా మనస్సును మనసుతోటే జయించాలి. దేన్ని దాంతోనే తీయాలి కదా. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే, ముళ్ళు గుచ్చుకుంటే కాలు కానీ ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటే పిన్ని తీసుకొని తీసేస్తాం, అది కూడా ముళ్ళే. ఆ ముళ్ళును ఈ ముళ్ళుతో తీసేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి, దేనిని దానితోనే, ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధంగా మనస్సును మనస్సుతోటే జయించాలి. అందుకోసం మనస్సును కనిపెట్టి ఆలోచనలు కలిగే స్థితిని గమనించి అవి కలగకుండా నిలువరిస్తే మనస్సు నిర్విషయం అవుతుంది. ఆలోచనలు వస్తున్నాయి, దేని గురించి వస్తున్నాయి, ఎందుకొరకు వస్తున్నాయి, అవి ఆలోచిస్తే తగ్గిపోతాయా? వాటి గురించి విచారణ ఎప్పుడైతే నువ్వు ఆలోచనలను గమనించినావో మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. రాను మనస్సు నిర్విషయం, ఏ విషయం మీదకి పోకుండా నిర్విషయం అవుతుంది. మనోబుద్ధులు సంకల్ప వికల్పాలు విషయాలు లేకుండా ఆత్మ మాత్రమే ఉంటుంది. చూడండి, అన్నింటికంటే ఒక్క ఆత్మ, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ శరీరాన్ని కూర్చోపెట్టాలి ప్రతిరోజు కొంతసేపు. అన్ని పనులు చేస్తున్నా కూడా మన కొరకై మనము, ఎందుకంటే ఏది మన వెంట రాదు. ఏదైతే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం, మనం ఏదైతే సంపాదించే జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానమే మన వెంట సూక్ష్మ రూపకంగా వస్తుంది అని ఆ జ్ఞానం కావాలి. మనకు శరీరాన్ని కూర్చోపెట్టాలి. కూర్చోపెట్టిన శరీరంలో మనస్సు కళ్ళు మూసుకునే వరకు ఎంతో ఆలోచనలు అవి ఇవి అని ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ఆలోచనలు వచ్చినప్పుడు గమనించాలి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఇవి నాకు అవసరమా, దీని వెంట పడడం వల్ల నా ఎనర్జీ లాస్ అవుతుంది, కాబట్టి ఇవి అవసరమా కాదా అని ఎప్పుడైతే ఆ ఆలోచనల గురించి ఆలోచిస్తావో వెంటనే ఆలోచనలు మెల్లమెల్ల కట్ అయిపోతుంది. మనసు శూన్యమైపోతుంది. మనసు శూన్యమైపోయి నిర్విషయము, ఏ విషయము లేకుండా అయిపోయేటప్పటికీ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి అనేది వస్తుంది. అప్పుడు ఆ విశ్వశక్తిని నీ ఆత్మను నువ్వు తెలుసుకోగలుగుతావు.
ఆ సర్వాత్మను కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి మనసు, బుద్ధులు, సంకల్ప వికల్పాలు ఈ విషయాలు లేకుండా ఆత్మ మాత్రమే ఉంటుంది. తర్వాత ఇవి రెండింటిని, శరీరాన్ని కూర్చోబెట్టి మనస్సును కంట్రోల్ చేసి బుద్ధి ద్వారా నేను ఆత్మను అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఈ శరీరానికి, మనస్సుకు, బుద్ధి ఉండే లక్షణాలన్నీ తొలగిపోయి కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. అదే చెప్తున్నాడు, ఆత్మ మాత్రమే ఉంటుంది. ఇదే సమాధి స్థితి. నీ ఆత్మను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో అదే సమాధి స్థితి. ఈ సమాధి స్థితిలోనే ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ దర్శనం అవుతుంది. అంటే నీలో ఉన్న దివ్యమైనటువంటి వెలుగును నువ్వు చూడడం జరుగుతుంది. ఆ వెలుగు సర్వత్రా ఆ వెలుగే కదా వ్యాపించి ఉన్నది. కాబట్టి సర్వాత్మ, నీలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే మెలుకుని ఉంటుందో చూడగలుగుతావో ఆ సర్వాత్మను కూడా నువ్వు దర్శించగలుగుతావు. కాబట్టి ఎందరో ఈ విధంగా ధ్యానం చేసి చేసి ఎందరో శాకాహారులుగా, ఎందరో ఎన్నో విధాలుగా తమ జీవితాన్ని మార్పు చేసుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఫస్ట్ యోగివిక అర్జున. అర్జునుడు కూడా కాదు, మనకు కూడా అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట, యోగివిక అండి అని. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యాన యోగ సాధన వల్ల నిగ్రహింపబడిన మనస్సు శాంతిని పొంది పవిత్రము, సూక్ష్మము అయిన బుద్ధిని సంతరించుకుని సచ్చిదానంద పరమాత్మను దర్శించి ఆ పరమాత్మలోనే సంతృప్తి పొందుతుంది. ధ్యాన యోగ సాధన ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే ఈ మనస్సు అనేది శాంతిని పొందుతుంది. అశాంతిగా ఉన్న మనస్సు శాంతిని పొందుతుంది. పవిత్రము, సూక్ష్మము అయిన బుద్ధిని సంతరించుకుని, బుద్ధి ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది బుద్ధి, దాన్ని సంతరించుకొని ఆ సచ్చిదానంద పరమాత్మను ఆ ధ్యానంలో లయమైపోయినాక అమితమైన ఆనందము, అమితమైన ఆశ్చర్యము, ఓహో ఈ విధంగా ఉంటుందా, లేచిన తర్వాత అబ్బా ఎంత బాగుంది ధ్యానము. ఎంతో మంది ధ్యానం పిఎంసి ఛానల్లో వస్తున్నారు కదా, మన వన్నెస్ మాస్టర్ చెప్తున్నారు, అన్ని అందరూ చెప్తున్నారు బాగుంటుంది ధ్యానం అని. మరి ఏ విధంగా? కళ్ళు మూసుకుంటేనే అంత వస్తుందంటే కళ్ళు మూసుకుంటేలేనా మూడో కన్ను తెరుచుకోవడం జరుగుతుంది, దాని ద్వారా చూడడం జరుగుతుంది, దాని ద్వారా జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది, అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ధ్యానాన్ని వదలమన్నా వదలరు వాళ్ళు. ఫస్ట్ కొంతవరకు మనము సాధన చేస్తూ కొంతవరకు చేస్తూ రావాలి. ఫస్ట్ మనం ధ్యానాన్ని పట్టుకోవాలి, తర్వాత ఆ ధ్యానమే మనల్ని పట్టుకుంటుంది. అదే చెప్తున్నారు. తర్వాత ఆ పరమాత్మ సాక్షాత్కారము పొందిన తర్వాత ఎంతో హాయిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. త్రిశూన్యం యో విజానేయాత్ తత్ ముచ్యతే బంధనాత్, తత్ ముచ్యేత బంధనాత్, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. భ్రమ కానటువంటిది, సర్వశూన్యమైనటువంటిది సమాధి స్థితి యొక్క లక్షణం. మనోబుద్ధి అహంకారాలను శూన్యం చేసుకున్నవాడు బంధాల నుండి విముక్తి పొందుతున్నాడు. బ్రహ్మాత్మ సాక్షాత్కారం కావాలంటే మనస్సును, శ్వాసను లయం చేసి ధ్యానంలో సమాధి స్థితిని పొంది తీరాలి. ఆత్మ సాక్షాత్కారం, సర్వాత్మ సాక్షాత్కారం పొందడమే సమాధి స్థితి యొక్క పరమావధి. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ చేస్తూ యోగంలో ఆ బ్రహ్మాత్మ స్థితిని పొందాలి, ఆ సర్వాత్మ స్థితిని పొందాలి. అదే జీవిత పరమావధి అని చెప్తున్నారు. భ్రమకాని స్థితిలో భావరహితంగా సర్వశూన్యంగా ఉండడమే ధ్యానంలోని సమాధి స్థితి యొక్క లక్షణం. భ్రమకాని స్థితి, భ్రమ అంటే ఇప్పుడు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది, అది కాదు, ఎప్పుడు శాశ్వతంగా ఉండేది. భావరహితంగా అంటే ఆ భావన కూడా అందదన్నమాట. సర్వశూన్యంగా అంటే అంతా మొత్తం శూన్యమే, పూర్ణము అని చెప్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే మొత్తం పూర్ణమే, పైన పూర్ణం, కింద పూర్ణం, మధ్య పూర్ణం, అంతా పూర్ణమే. అంటే అంతా శూన్యమే. సమాధి స్థితి యొక్క శూన్యంగా ఉండడమే ధ్యానంలోని సమాధి స్థితి యొక్క లక్షణం. ఈ సమాధి స్థితిలో మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ మూడింటి స్పృహలను ధ్యాని కోల్పోతాడు. మనస్సు అంటే ఆలోచనలు అనేవి మెల్లగా వెళ్ళిపోతాయి. ఆ బుద్ధి ఏమైపోతుంది, లయమైపోతుంది ఆత్మలో. తర్వాత అహంకారం, నేను అని చెప్తున్నాం కదా, ఆ అహంకారం కూడా ఉండదు అనే ఈ మూడింటి స్పృహలను ధ్యాని కోల్పోతాడు. అంటే
ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధి శూన్యం అంటే ఏమిటో సమాధి స్థితిలో గ్రహిస్తాడు. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే వీటి యొక్క అర్థాలు తెలియబడతాయి. అంతర్దృష్టి రూపజ్ఞానంతో నువ్వు మొదలుగా గల దృశ్యమంతా నశిస్తే దుఃఖరహిత ఆనంద స్వరూపమైన ఆత్మ మాత్రమే మిగులుతుంది. అంటే ఏదైతే మనకు ఈ కంటితో చూస్తూ ఉన్నామో, తర్వాత మనసు ద్వారా తెలుసుకుంటూ ఉన్నామో, ఆ మనసును దాటి బుద్ధి ద్వారా ఆత్మలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఆత్మ ద్వారానే ఇవన్నీ వెలుగుతూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ అందరిలోనూ ఉంది, సర్వులలోనూ ఆత్మ ఉంది. ఆ సర్వాత్మ దర్శనాన్ని నువ్వు చేసుకోగలుగుతావు. ఏకాగ్రతతో నిష్ఠతో ధ్యాన సాధన కొనసాగిస్తే దృశ్యం కన్నా పరమై, ఆకాశం కన్నా నిర్మలమై స్వానుభవం అవుతుందే తప్ప కంటికి కనిపించనిది, చూపడానికి సాధ్యం కానిది అయిన ఆత్మదర్శనం కలుగుతుంది. దృశ్యం కన్నా పరమై, దృశ్యం అంటే కంటికి కనిపించింది. ఈ కళ్ళ భౌతికమైన చర్మచక్షువుల కనిపించేది దృశ్యం. కళ్ళు మూసుకుంటే మనోచక్షుల ద్వారా కనిపించేది పరం. దీనికంటే పరం అంటే పరం కన్నా, దృశ్యం కన్నా పరమై, ఆకాశం కన్నా నిర్మలమై. కళ్ళు మూసుకునే వరకు చెట్లు చేమలు అవి ఇవి ప్రకృతి కనిపిస్తుంది. దానికంటే కూడా మళ్ళీ ఆకాశం కన్నా నిర్మలమై అంటే ఇంకా స్వానుభవం అవుతుందే తప్ప కంటికి కనిపించనిది, చూపడానికి సాధ్యం కానిది. ఈ కళ్ళకు కనిపించేది కాదు, ఈ చర్మచక్షులకు చూసేది కాదు. తర్వాత చూడడానికి సాధ్యం కానిది, చూపడానికి అంటే వేరే వాళ్ళతో ఇది ఈ విధంగా ఉంటది, ఈ విధంగా ఉంటది చెప్పడానికి కూడా సాధ్యం కాదు. అటువంటి ఆత్మదర్శనం కలుగుతుంది. అటువంటి స్థితికి చేరినప్పుడు ఈ సంసార బంధాల నుండి తక్షణమే విముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి చేరుకున్నావో అప్పుడు నీకు కర్మబంధం నుంచి వైదొలుగుతావు అని చెప్తున్నాడు. అన్ని కర్మలు చేస్తున్నా కూడా నా ఈ శరీరం ద్వారా చేయబడుతుంది, నేను కాదు చేసేది అనే ఆ భావం ఉంటుంది కదా, ఆ భావం ద్వారా కర్మబంధం నుండి తొలగబడతావు అని చెప్తున్నారు. అదే విముక్తి. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. సర్వాత్మలోనే మనస్సును స్థిరపరచాలి, తర్వాత సర్వాత్మలోనే బుద్ధిని సుస్థిరం చేయాలి. ఇలా చేస్తే ఇక సర్వాత్మలోనే స్థిరంగా ఉండిపోతాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సర్వాత్మలోనే మనస్సును స్థిరపరచాలి అంటే ఓహో నేను ఈ శరీరము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మను. ఆ ఆత్మ అనేది నాలో ఉంది, అందరిలోనే ఉంది. ఆ సర్వాత్మలోని బుద్ధి కూడా స్థిరం చెయ్యాలి అంటే ఒకే కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైతుంది, ఆ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు సుస్థిరం మనకు ఆటోమేటిక్ గా మన మీద మనకు నమ్మకం అనేది కలుగుతుంది. అలా చేస్తే ఇక సర్వాత్మలోనే స్థితంగా ఉండిపోతాం. ప్రతిరోజు చేయగా ఆలోచనలు అనేవి ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. స్కూల్ గానీ కాలేజ్ గానీ అలవాటు అయిన పిల్లలకి ఏ విధంగా పోతారు, వాళ్ళు చెప్పాలని అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా మనం అన్ని పనులు చేస్తున్నా కూడా మన ద్వారా ఇది జరపబడుతుంది. ఈ విధంగా నేను చదవడం అంటే ఈ శరీరం ద్వారా చదవబడుతుంది. ఈ విధంగా నేను కాదు చేసేది, అంతా ఆ సర్వాత్మ లోపల ఉండి చేయిస్తున్నాడు అనే భావన. ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్ ఈ బాడీ, ఫిజికల్ బాడీ అనేది ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్. లోపల ఉండి చేయించేది అంతా ఆ పరమాత్మని ఎప్పుడైతే అనుకుంటావో మనము ఆ పరమాత్మ స్థితిలో ఉంటాము అని చెప్తున్నారు. ఊర్ధ్వ శూన్యమద శూన్య మధ్య శూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వలోకాలు శూన్యమని, అధోలోకాలు శూన్యమని, మధ్యలున్న లోకము శూన్యమేనని, సర్వం శూన్యమేనని ఏదైతే ఉందో అదే సర్వాత్మ అని భావించి ఉండడమే సమాధి స్థితిలో ఉన్న వాని యొక్క లక్షణం. సమాధి స్థితిలో ఉన్న యోగికి భువర్, సువర్, జన, మహా, తపో, సత్యలోకాలు అనే ఊర్ధ్వలోకాలు ఉండవు. అంటే ప్రతి మనిషికి మనకు పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అని ఉంటాయి అన్నమాట. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. పైన 7 ఊర్ధ్వలోకాలు, కింద 7 అధోలోకాలు. అతల, విత్తల, సుత్తల,
తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అనే అధోలోకాలు ఉండవు ఎవరికి? సమాధి స్థితిలో ఉన్న యోగికి. ఇంకా ధ్యానం కుదరలేదు అనుకో, వాళ్ళకి అన్ని ఉంటాయి, ఆలోచనలు వస్తుంటాయి, ఆ శబ్దాలు ఈ శబ్దాలు అన్ని వినిపిస్తుంటాయి. ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉంటాడో ఆయనకు ఊర్ధ్వలోకాలు ఉండవు, అధోలోకాలు ఉండవు. మధ్యనున్న ఈ భూలోకం కంటికి కనిపిస్తున్న చలనం లేని స్థావర జంగమాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం సర్వం శూన్యంగా ఉంటుంది. అంటే చలనం లేని స్థావర జంగమాత్మకాలంటే రాళ్ళు రప్పలు చలనం లేనివన్నమాట. తర్వాత ఈ చెట్టుకు చలనం ఉంటుంది కానీ కదలదు, ఆ చైతన్యం అనేది లేదు. అంటే చైతన్యం అంటే పోవడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవడం, అట్లా లేదు కదా. కాబట్టి స్థావర జంగమాలు అని చెప్తున్నారు. వాటికన్నా జంగమాత్మకమైన ఈ ప్రపంచం మొత్తం సర్వం శూన్యంగా ఉంటుంది, అది కూడా శూన్యంగా ఉంటుంది. అంతటా అన్నింటా నిండి ఉన్నది ఆ సర్వాత్మ ఒక్కటే, అదే ఆత్మ, అదే తాను. ఇదే ఆత్మధ్యానం చేస్తూ పొందిన సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని భావించే యోగి యొక్క లక్షణం. అంటే ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళు పైన 7 లోకాలు కానీ, కింద 7 లోకాలు కానీ, మధ్యలో ఉన్న స్థావర జంగమాది ఇవి కానీ ఏది కానీ ఏమీ ఉండవు, అంతా శూన్యంగా ఉంటుంది. ఆ శూన్యంలో మొత్తం పైన కింద మధ్యలో ఉండదు, మొత్తం ఒక ఆత్మ. ఆ ఆత్మే ఈ సృష్టికి మూలం. ఆ సర్వాత్మ ఒక్కటే, అదే తాను. ఏది నేను అంటే అదే నేను అని చెప్తున్నాడు. అదే ఆత్మ, అదే తాను. ఇదే ఆత్మ ధ్యానం చేస్తూ పొందిన సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మ సత్యం జగన్మిథ్య. మరి ఆ సమాధి స్థితిలోకి ఎప్పుడైనా వెళ్ళిపోతామో ఇవి మొత్తం టోటల్ గా అన్ని శూన్యమైపోతాయి. కేవలం ఒక నువ్వు మాత్రమే ఉంటుంది, ఏమీ లేదు. మళ్ళీ అన్ని కళ్ళు తెచ్చి మళ్ళీ ప్రపంచానికి, భౌతిక ప్రపంచాల్లోకి వచ్చే వరకు మళ్ళీ అన్ని మొదలెట్టాయి. అంటే రోజు అక్కడికి వెళ్ళి రావాలి, ఆ సాధన చేసి చేసి ప్రాక్టీస్ చేస్తూ అక్కడికి వెళ్ళి వచ్చి లాస్ట్ కు తానుగా నువ్వు మారాలి. మనిషి సచ్చిదానంద స్వరూపుడు, నేనే ఆత్మను, నేనే అంతా నేనే అంటారు కదా, ఆ స్థితిలోకి రావాలి అని చెప్తున్నారు. ఇది ఏ విధంగా అంటే ప్రకాశిస్తున్నది నిజానికి అగ్నియే అయినా కాలుతున్న ఇంపగుండు ప్రకాశవంతంగా మండుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే సర్వాత్మ వల్లనే యావత్ ప్రపంచం ప్రకాశమానం అవుతున్నా గాని బ్రహ్మాత్మను తెలియనంత కాలం జగత్తు సత్యమే అన్న మిథ్య తప్పదు. ఎప్పుడైతే ధ్యానం చేయకుండా మన లోపలికి మనం ప్రయాణం కామో ఈ జగత్తు సత్యం అనిపిస్తుంది. ఎప్పుడైతే అది ఆ విధంగా ధ్యానం చేస్తూ మన లోపలికి మనం ప్రయాణం జరుపుతున్నాం, అప్పుడు ఈ జగత్తు సత్యం కాదు, ఆత్మే సత్యము, ఈ జగత్తు మిథ్య అనేది తెలుస్తుంది అని చెప్తున్నాడు. మళ్ళీ స్టార్ట్ అయింది కదా? అవునవును, ఇప్పుడే స్టార్ట్ అయింది. చేంజ్ చేద్దునా కొద్దిగా? చేంజ్ చేయండి మేడం, చూద్దాం. చేంజ్ చేస్తా, ఒక నిమిషం ఆగు. ఆగిపోయింది మళ్ళీ. ఓకే ఓకే మేడం, ఓకే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, ఇది రోజు దీన్ని ఒకటి సర్లే. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఏ విధంగానైతే ఒకే ఒక్క సూర్యుడు ఈ యొక్క సమస్తమైన లోకాలను ప్రకాశింప చేస్తున్నాడో అదే విధంగా ఆ యొక్క సర్వాత్మ సర్వ ప్రాణులలోనూ ఉండి వాటిని అన్నింటినీ చైతన్యవంతం చేస్తున్నది. సూర్యుడు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రకాశింప చేస్తున్నాడో అలాగే ఈ ఆత్మ కూడా ఈ విధమైనటువంటి చైతన్యము చేస్తున్నది, అన్నింటినీ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తున్నది అని చెప్తున్నారు. ధ్యాన విశిష్టత. స్వప్న ఇప్పుడు కూడా వినిపిస్తుందా? అవును మేడం.
ఆయబ్బా. కానీలేండి మేడం, మేడం కానివ్వండి, ఇంకొంచెంసేపు ఇంకేం చేస్తాం, ఎటు పోయినా సౌండ్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుందిలే. అందుకే కంటిన్యూ చేయండి. ధ్యాన విశిష్టత. ముహూర్తమపి యోగచ్చే నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. భూమధ్యంలో మనస్సును లగ్నం చేసి ఒక్క ముహూర్తం కాలమైన ధ్యానం చేస్తే 100 జన్మల పాపాలు నశిస్తాయి. నాసికాగ్రం అన్నా భూమధ్యం అన్నా రెండూ ఒక్కటే. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు, ముక్కు యొక్క అగ్రస్థానం అంటే మొదలు స్థానం. ఒక రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఒక ముహూర్త కాలం 48 నిమిషాలు కలిగి ఉంటుంది. ఒక్క ముహూర్త కాలమైన నాసికాగ్రంలో మనసుతో కూడి నిశ్చల దృష్టిని నిలిపి అంటే భూమధ్యంలో అంతర్దృష్టిని నిలిపి అక్కడే మనస్సును నిశ్చలంగా ఉంచి మనలోనికి వచ్చే గాలిని, బయటకు పోయే గాలిని అంటే శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ధ్యానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. మన శ్వాస మీద ధ్యాస అని చెప్తున్నారు కదా. ముక్కు కొనకాదు, ముక్కు యొక్క అగ్రస్థానం అంటే 2 కనుబొమ్మల మధ్య భ్రుకుటి అంటే చూడ భూమధ్య స్థానం, అక్కడ దృష్టిని నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే అట్లా ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు ఒక ముహూర్త కాలం అంట. అట్లా 48 నిమిషాల పాటు అక్కడే దృష్టిని నిలిపి ధ్యానం చేస్తే సర్వ పాపాలు అనేది వెళ్ళిపోతాయి. మనసు నిశ్చల దృష్టిని నిలిపి భూమధ్యంలో అంతర్దృష్టిని నిలిపి అక్కడే మనస్సు నిశ్చలంగా వచ్చి మన లోనికి వచ్చే గాలిని, వెళ్లే గాలిని గమనిస్తూ అంటే శ్వాసను తదేకంగా గమనిస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ధ్యానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఎలాగైతే అనేక యుగాలు అంధకారంలో ఉన్న ఒకానొక గది యొక్క కిటికీలు తెరవగానే దాని లోపల చీకటి అంతా మటుమాయమైనట్లు అనేక యుగాల పాపం కూడా ముహూర్త కాలం జ్ఞానం వెలుగులో అంతం అవుతుంది. అంటే ఆ విధమైనటువంటి సాధన ఎప్పుడైతే చేస్తామో మనలోని జ్ఞానం అనేది, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నారు. తద్బుద్ధయస్తదాత్మానా తన్నిష్టా తత్పరాయణాః గచ్చంతే పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఎవరి మనస్సు ఎవరి మనస్సు బుద్ధి పరమాత్మతో నిరంతర ఐక్య స్థితిలో ఉంటుందో అటువంటి తత్పరాయణులైన వాళ్ళు జ్ఞానం వల్ల పాపరహితులై జన్మరాహిత్యాన్ని పొందుతారు. మనస్సు బుద్ధి పరమాత్మతో అంటే మనము పని చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా కూడా నా ద్వారా చేయబడుతుంది, నేను కాదు చేసేది, ఆత్మ లోపల ఉన్నందుకు నేను చేస్తున్నాను, నేను నేను అని చెప్తుంటాం కదా. ఆ నేను అనేది ఆత్మ అని ఎప్పుడైతే దృష్టిలో ఉంచుకుంటావు అప్పుడు చేసే పనులన్నీ కూడా పాపరహితులై జన్మరాహిత్యాన్ని వాళ్ళు ఆ విధమైన ఐక్యస్థితిలో ఆ పరమాత్మతో ఐక్యస్థితిలో ఉంటారు. ఏ పనులు చేసినా కూడా వాళ్ళు జ్ఞానం వల్ల పాపరహితులై జన్మరాహిత్యాన్ని అంటే మళ్ళీ జన్మ తీసుకునే స్థితిని పొందరు, జన్మరాహిత్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అహం బ్రహ్మేతి మాంధ్యాయే ఏకాగ్రమనసా కృత్ సర్వం తరతి కల్పకోటి శతైకృతం. నేనే ఆ పరబ్రహ్మంను అని ఏకాగ్ర చిత్తంతో ఒక్కసారైన స్నానం చేస్తే అతని యొక్క 100 కోట్ల కల్పాలలోని పాపాలు నశిస్తాయి. నేనే ఆ పరబ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అంటుంటే అదే పరమాత్మను పొందడానికి మానవుడికి ఏర్పరిచిన పూజాధికాలు, జపతపాలు, మంత్రానుష్ఠానాలు మొదలైన సాధనలు అన్నింటిలో ధ్యాన సాధన అత్యుత్తమమైనది. ఈ పూజల కంటే, జపతపాల కంటే, మంత్రానుష్ఠానాల కంటే అన్నింటికంటే ఉత్తమమైనది ధ్యాన సాధన అని చెప్తున్నారు. ఇది తీవ్రమైన ముక్తి కాంక్ష కలిగిన ముముక్షుల దగ్గర సద్గురు ఉపదేశం పొంది అభ్యాసం చేసే విద్య. తద్వారా ఆత్మదర్శనం, బ్రహ్మాత్మ అనుభవం లభిస్తాయి. ఇది సద్గురువుల దగ్గరికి చేరి వినయంగా వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తారు.
ధ్యానం ద్వారా జ్ఞానం కలిగి జ్ఞానం అనే అగ్నిలో పడి కర్మలు దగ్ధమయ్యి మళ్ళీ మళ్ళీ జనన మరణాలకు శరీరాన్ని ముక్తిని పొందడం ఈ ధ్యాన సాధన యొక్క ధ్యేయం. అంటే చూడండి, జ్ఞానం అనే అగ్నిలో పడి కర్మలు దగ్ధమయ్యి మళ్ళీ మళ్ళీ ధ్యానం ద్వారా ఏమొస్తుందంటే జ్ఞానం ద్వారా ఏమొస్తుందంటే ముక్తి. ముక్తి అంటే తిరిగి తిరిగి మాటి మాటికి పుట్టడం అనేది కాదు. మీదకి వచ్చినామా, ఏదైనా మంచి పని చేశామా, అట్లా ఆ విధంగా రావడానికే భూమి మీదకి వస్తాం కానీ ఉట్టుటిగా రావు కదా. కాబట్టి అది చెప్తున్నాడు, ధ్యానం వల్ల జ్ఞానం కలిగి మళ్ళీ మళ్ళీ జనన మరణాలకు తిరిగి రాని ముక్తిని పొందడం ఈ ధ్యాన సాధన యొక్క ధ్యేయం. ధ్యాన సాధనలో అంతర్ముఖమైన మనస్సును శ్వాస లయమయ్యే నాసికాగ్రంలో ఆలోచన రహిత స్థితిలో స్థిరపరచి ఒక్కసారైనా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మంను అని ఒక్క ముహూర్త కాలమైన ధ్యాన యోగం చేయగలిగితే, ధ్యానంలో సర్వాత్మ పరబ్రహ్మను అనుభవిస్తే అటువంటి వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి. చూడండి, అహం బ్రహ్మాస్మి అని గురువులు ఉపదేశిస్తారు. ఆ గురువుపదేశం ఏదైతే తీసుకున్న తర్వాత దాన్ని మనం సాధన చేయగా ఆ పరబ్రహ్మాన్ని నువ్వే అని లోపల అనుభూతి చెందుతావు. ఆ అనుభూతి చెందినప్పుడు ధ్యానంలో ఆ సర్వాత్మను పరబ్రహ్మను అనుభవిస్తే అటువంటి వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి. ఎప్పుడైతే ఆ అనుభవంలోకి ఒకసారి వచ్చిందంటే సుముహూర్త కాలమైన ధ్యాన యోగం చేయగలిగితే, ధ్యానంలో సర్వాత్మను పరబ్రహ్మను అనుభవిస్తే అటువంటి వారి యొక్క సమస్త పాపాలు నశిస్తాయి. అంత శక్తివంతమైనది ఈ ధ్యాన సాధన. మరి నేనే బ్రహ్మంను అనే భావన ఆత్మలో తాదాత్మ్యం చెందడానికి, నేను అనే ఉనికి అఖండ చైతన్యంలో విలీనం అవడానికి దోహదకారి అవుతుంది. నేనే ఆ పరబ్రహ్మంను, ఆ పరమాత్మను నేనే అని భావనలో ఆత్మలో తాదాత్మ్యం కావడానికి చెందడానికి, నేనే అని ఉనికి, నేను అని ఉనికి అఖండ చైతన్యము విలీనం అవడానికి దోహదకారి అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్రహ్మాస్మి అని సాధన చేయడం ద్వారా ఆఖరికి మనమే ఆ నేను అనే అదేదే లయమైపోతుంది. నేనే ఆ బ్రహ్మం, ఈ నేను లయమైపోయి నేనే ఆ బ్రహ్మాన్ని అని తెలియబడుతుంది అని చెప్తున్నారు. యోమామదమనాదిం చ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢస్తమర్థేషు సర్వ పాపైః ప్రముచ్యతే. ఎవరు ఆ పరమాత్మను అనాది అని, జన్మలేని వాణి గాని, లోకాలను ఏలే మహేశ్వరుని గాను తత్వదృష్టితో తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. అటువంటి వాళ్ళు సర్వ పాపాల నుండి విముక్తులవుతున్నారు. అనాదిగా అంటే అనాది కాదు, ఆత్మకు కాదు, ఎల్లవేళలా ఎప్పుడూ ఉండేది అన్నమాట. ఆత్మకు జన్మ అనేది లేదు. లోకాలను ఏలే మహేశ్వరునిగా, ఆ మహేశ్వరుడు లయం చేస్తూ ఉంటాడు, మళ్ళీ సృష్టి జరుగుతుంటుంది, మళ్ళీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు అని చెప్తున్నారు. ఓకేనా స్వప్న? ఓకే మేడం. అయిపోయిందా మేడం? మరి ఇంకా టైం ఏంటి కదా, ఇంకా ఉందా మేడం? టైము హాఫ్ అన్ అవరే మేడం అయింది. హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకొక 10 నిమిషాలు చెప్తున్నా. ఇంకొక 15 నిమిషాలు మేడం. 15 నిమిషాలు చెప్పనా? నిమిషం నిమిషార్థం వా దానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. ఆత్మజ్ఞానులు నిమిషం గాని అర నిమిషము గాని ఆత్మధ్యానం చేయడం వల్ల 1000 కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. కాబట్టి ధ్యానం ఒక్కటే విశిష్టమైనది. లోకంలో ప్రజలు భగవంతుడిని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయనుకొని అనేక అపమార్గాల ద్వారా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వారిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ తత్వజ్ఞులను దర్శించి సరి అయిన మార్గాన్ని తెలుసుకుని తరించమని చెబుతున్నాడు. ఆత్మధ్యానం ఒక్కటే విశిష్టమైనదని, ఒక్క నిమిషము గాని అర నిమిషము గాని ఆత్మధ్యానం వల్ల వచ్చే ఫలితం
అనేక వేల కోట్ల యజ్ఞాల వల్ల వచ్చే ఫలితం కంటే కూడా ఎక్కువని చెబుతున్నాడు. కనుక ధ్యాన సాధనను మించిన సాధన లేనే లేదు. లోకంలో ప్రజలు భగవంతుని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయనుకుని అనేక అపమార్గాల ద్వారా కూడా ప్రయత్నిస్తున్నారు. అనేక మార్గాలంటే పూజలు, భజనలు, స్తోత్రాలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ ఎన్నెన్నో రకాలు ఉన్నాయి కదా. భగవంతుడు పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల ద్వారా అందరూ చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి వారిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ తత్వజ్ఞులను దర్శించి, అంటే తత్వాన్ని ఎవరైతే, ఆ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళను దర్శించి సరి అయిన మార్గాన్ని తెలుసుకొని తరించమని చెబుతున్నాడు. ఏది సరి అయినది అది చెప్పండి మాకు అని చెప్తున్నారు. ఆత్మ ధ్యానం ఒక్కటే విశిష్టమైనదని, ఒక్క నిమిషము గాని ఆత్మ అంటే ఎప్పుడైతే కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని లోపలికి వచ్చిపోయే శ్వాస ద్వారా నేను ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మాన్ని అని ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తూ నీలో లయమైపోయి ఆ బ్రహ్మానుభూతిని నువ్వు ఎప్పుడైతే పొందుతావో, అర నిమిషం గాని ఆత్మ ధ్యానం వల్ల వచ్చే ఫలితం అనేక వేల కోట్ల యజ్ఞాల వల్ల వచ్చే ఫలితం కొంటే అని చెప్తున్నాడు. యాగాదులు చేసినా కూడా దానికంటే ఈ ఫలితం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. కనుక ధ్యాన సాధనను మించిన సాధన లేనే లేదు. అన్నింటికంటే ఉత్తమమైనది ధ్యాన సాధన. శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యాలతో చేసే యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం ఎంతో ఉత్తమం. అంతవరకు చేసిన సకల కర్మలు జ్ఞానంలో పూర్ణంగా సమాప్తం అవుతాయి. ద్రవ్యాలు అంటే మనం ఎన్నెన్నో తెచ్చిపెట్టుకుంటాం కదా యజ్ఞాల కొరకు. దానికంటే జ్ఞాన యజ్ఞం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ భ్రూ మధ్యంలో ధ్యాస ఉంచి నేను కాదు, నేను నిమిత్త మాత్రమే, అహం బ్రహ్మాస్మి అనే ఆ యజ్ఞం అనేది, ఆ ధ్యానం అనేది ఎంతో ఉత్తమమైనది. కాబట్టి అంతవరకు చేసిన సకల కర్మలు జ్ఞానంలో సంపూర్ణంగా సమాప్తం అవుతాయి. అంటే ఏదైతే నువ్వు ధ్యానం చేస్తావో ఆ ధ్యానంలో నీకు అన్ని సంపూర్ణంగా సమాప్తం, మొత్తము వెళ్ళిపోయి ఎంతో ఉత్తమమైన జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నారు. జ్ఞానంలో తపేద్వర్ష సహస్రాణి ఏకపాదస్థితో నరః ఏకస్య ధ్యాన యోగస్య కళాం నార్హతి షోడశీం. ఒక మనిషి అనేక వేల సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన ఆ తపస్సు ధ్యానం యోగం 16వ కళకు కూడా సమానం కాదు. ఒక మనిషి అనేక వేల సంవత్సరాల ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన ఆ తపస్సు ధ్యాన యోగం యొక్క 16వ కళకి కూడా సమానం కాదు. అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ ఏకస్య ధ్యాన యోగస్య ఫలాం నార్హతి షోడశీం. అనేక వేల అశ్వమేధ యాగాలు, అనేక వందల వాజపేయ యజ్ఞాలు ఒక్క ధ్యాన యోగం యొక్క 16వ కళకి కూడా సమానం కాదు. స్థూల శరీరాన్ని శుష్కింప చేయబూనడం హఠయోగం. అంటే స్థూల శరీరం అంటే ఉపవాసాలు అది పెట్టి శరీరాన్ని శుష్కింప చేస్తారు కదా, దాన్ని హఠయోగం అంటారు అని చెప్తున్నారు. అంటే బలవంతంగా శరీరాన్ని ఇది చేస్తాం కదా, దాన్ని హఠయోగం అంట. అలాంటి హఠయోగ ప్రక్రియలు, తిరస్కరణీయాలు, ఇక యజ్ఞ యాగాదులు నిర్వహించడం అనేవి కర్మకాండను అనుసరించే వారి పద్ధతులు. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు స్వల్పం మాత్రమే. కనుకనే ఇటువంటి వాటిని పక్కన పెట్టి అత్యుత్తమమైన రాజయోగాన్ని స్వీకరించాలి. ధ్యాన యోగమే రాజయోగం. అంటే అన్ని రకాల యోగాలలో రాజైనది. ధ్యాన సాధనలో శ్వాసానుసంధానం చేస్తూ ఆ పరబ్రహ్మ స్వరూపమే తన ఆత్మ స్వరూపం అని గ్రహించిన వాడే బ్రహ్మానుభూతి పొందిన ధ్యాన యోగి 16 కళలతో పరిపూర్ణంగా విరాజిల్లుతూ ఉంటాడు. కాబట్టి అనేక వేల సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసిన తపశ్శాలి యొక్క తేజస్సు గాని,
ఎన్నో వేల అశ్వమేధ యాగాలు, మరెన్నో వందల వాజపేయాలు చేసి ఆర్జించుకున్న పుణ్యం మొత్తం గాని ధ్యాన యోగి యొక్క 16 కళలలో కనీసం ఒక్క భాగానికి కూడా సమానం కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుతో చెబుతున్నాడు. అంటే ధ్యాన యోగం అనేది అంత గొప్పదైనది, 16 కళలకు మించినది అది. కాబట్టి ధ్యాన యోగం అనేది చాలా చాలా గొప్పది అని చెప్తున్నారు. జ్ఞానాగ్ని జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్వా నిర్దేహేత్ కర్మ బంధనం. పరబ్రహ్మంతో కూడిన బుద్ధి, ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తున్న దేహం ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తున్న దేహం కల ఆత్మజ్ఞాని బ్రహ్మ జ్ఞానం అనే అగ్ని చేత తన కర్మ బంధాలను దహించి వేస్తాడు. ఓకే మాస్టర్స్, మిగతాది మళ్ళీ రేపు చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు కామ్ గా కూర్చుందాం మాస్టర్స్. ఎందుకంటే పగలు కాబట్టి ఎన్నో శబ్దాలు అవి ఇవి ఎన్నెన్నో వినిపిస్తుంటాయి. వినిపించినా కూడా వాటి మీద మనం ధ్యాస పెట్టకూడదు. చుట్టుపక్కల ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎందరో పనులు చేసుకుంటూ ఉంటారు. వాటి మీద మనం ధ్యాస పెట్టకుండా మనం ఏ పని అయితే చేస్తున్నామో వాటి మీదనే ధ్యాస పెట్టాలి. చూడండి మాస్టర్స్ ఎంత బాగా చెప్పారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు మనము ఆత్మస్థితిలోనే ఉండి పనులు చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల కర్మలు అనేవి మనల్ని అంటుకోవు. ఆ జ్ఞానార్థి దగ్ధ కర్మాణం కాబట్టి ఆ జ్ఞానపరంగా నా ద్వారా చేయబడుతుంది అని ఎప్పుడు మనము ఆ సర్వాత్మ భావనలోనే ఉండి ఆ పనులు చేస్తూ ఉండమని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు అంటే మనమే, మనస్సుతో కూడిన వాడే అర్జునుడు. మనస్సును అధీనంలో ఉంచుకున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనస్సులకు అధీనమైన వాడు అర్జునుడు, తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆ పరమాత్మ. కాబట్టి మనం కూడా ఆ పరమాత్మ లాగా తయారు కావాలని ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచుకుందాం. ఇలాగా చేతులు తీద్దాం. ప్రతిరోజు ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి వన్నెస్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.